ఉన్నది అంతే. అవకాశం ఉందా లేదా అనే దానికి ఉంది అని చెప్తాము. ఎలా ఉంది అంటే ఏం చెప్తాము? ఉంది అంతే. ఉన్నది. ఉండడము సైలెన్స్గా ఉండడము, లేక నిశ్శబ్దముగా ఉండడము, అనే పదాలకు అర్థం ఏమంటే తాను శబ్దముగా కాకుండా నిశ్శబ్దముగా ఉండడం అనమాట. తానే అంటే నిశ్శబ్దముగా ఉంటాడు, అయితే శబ్దంగా ఉంటాడు. శబ్దముగా ఉండడం అంటే శబ్దముగా ఉండడమే కదా, నిశ్శబ్దంగా ఉండడం కాదు. నిశ్శబ్దముగా ఉండడం అంటే నిశ్శబ్దముగా ఉండడమే, శబ్దముగా ఉండడము కాదు. సైలెన్స్గా ఉండడం అంటే సైలెన్స్గా ఉండడం. సైలెన్స్ అనేది తనకి పర్యాయ పదం అనమాట. నేను అనే అనుభవం ఉంది కదా, నేను. ఆ నేనుకి పర్యాయ పదమే సైలెన్స్. ఆ నేనుకి పర్యాయ పదమే నిశ్శబ్దం. మీరు నిశ్శబ్దముగా ఉండి చూస్తే శబ్దము కూడా నిశ్శబ్దంగానే ఉంటుంది. శబ్దం ఉంటుంది కానీ మీ అనుభవంలో శబ్దం ఉండదు, నిశ్శబ్దమే ఉంటుంది. ఎందుకని? మీరు నిశ్శబ్దము కాబట్టి. మీరు అని మిమ్మల్ని దేన్ని మనం సంబోధిస్తున్నాము? నిశ్శబ్దాన్ని మీరు అనే పదంతో సంబోధిస్తున్నాం, వ్యక్తిని కాదు. వ్యక్తి శబ్దములో భాగం. సృష్టి అంతా శబ్దము లెక్కకొస్తుంది. శబ్దాన్ని చూసే తానుంటే శబ్దం ఉంటుంది, శబ్దాన్ని తెలుసుకునే తానుంటే శబ్దం ఉంటుంది. తానే శబ్దముగా ఉన్నాడు కాబట్టి తనచే చూడబడే సృష్టి తనదే తానే అవుతుంది అన్నమాట. చూడడం అంటే చూడడం అనే పదానికి అర్థం ఉండడం అని. ఉండడము అంటే ఉండడం అనే పదానికి చూడడం అని. అది చూడడము కాదు, ఉండడము కాదు. కానీ పదాల్లోకి తీసుకొచ్చి చెప్పేటప్పుడు ఏదో పదంతో చెప్పుకోవాలి కాబట్టి చూడడమనో ఉండడమనో పదాలతో చెప్పడమే కానీ అది ఉండడము కాదు, చూడడము కాదు. ఉన్నది. ఎట్లా ఉన్నది అంటే ఆకాశం ఉందా లేదా అంటే ఉన్నది అని చెప్పగలుగుతామే కానీ ఎట్లా ఉందనేది వివరణ లేదు కదా. ఆ నేను అనే ఆ అనుభవం అనే ఆకాశంగానే ఉంది. ఆకాశంలో ఉన్న వాటి గురించి మనం ఏమన్నా చెప్పగలం కానీ ఆకాశం గురించి చెప్పేది ఏముంటుంది? ఆకాశంలో ఉన్న వాటి గురించి చెప్పచ్చు కాబట్టి చెప్పడంలో చెప్పడమే ఉంటుంది, శబ్దములో శబ్దమే ఉంటుంది.
కాబట్టి భగవాన్ ఉండు అని చెప్పారు. అది ఉంటున్నట్టుగా నీ ఉండుటే స్మరణమే. ఉండడంలోనే ఆ ఉండడం అనేదే తన అనుభవం అని జ్ఞప్తికొస్తుంది. ఒకసారి జ్ఞప్తికొచ్చేస్తే పోదు. మీరు వ్యవహారంలో మునుగున్నప్పుడు కూడా ఉంటుంది. వ్యవహారం చేత పోయేది కాదది. వ్యవహారం కూడా తనలో భాగంగా ఉంటుంది. తనకు అన్యంగా ఇంకేమీ ఉండదు. నేను అనే ఉచ్చారణకు వస్తే దాన్ని 2 భాగాలుగా చేసుకున్నప్పుడు నే అంటే ద్రష్ట అని అర్థం, అంటే చూస్తూ ఉన్నది. దానికి చిత్ అనే పేరు కూడా ఉంది. చిత్ అంటే జ్ఞానం అన్నమాట. జ్ఞానం ఇంకా చిన్న మాటగా చెప్పుకోవాలంటే తెలివి అని అర్థం. అన్నిటినీ తెలుసుకునే తెలివే తన స్వరూపం. తాను అనేదానికి అర్థము తెలివి అని. తెలివి, జ్ఞానము, చిత్తు అన్నీ ఒకటే, పదాల తేడా. తాను అనేదానికి అర్థం ఏమంటే తెలివి అని. తెలివి అనేదానికి అర్థం ఏమంటే తాను అని. తానంటే తెలివి, అంటే తెలుసుకునే తెలివి ఉంది కదా, అన్నిటినీ తెలుసుకునే తెలివి, అన్నిటినీ గుర్తించే జ్ఞానం ఉంది కదా, అన్నిటినీ తెలుసుకునేదని సంస్కృత పదంలో చిత్ అంటున్నారు. చిత్ అనమాట. తానంటే చిత్ అని, చిత్ అంటే తానని. తనచే చూడబడేది అంతా కలిపి తాను కాబట్టి నేను అంటుంది అనమాట. అది నేనంటే చిత్తు, నువ్వంటే తనతో సహా సకలము చూడబడేది, తనకి తెలియబడేది. నేను అని మిమ్మల్ని మీరు ఉచ్చరిస్తే దాని అర్థం ఏంటంటే తెలుసుకునే నేను, తెలియబడేది కలిపి నేనని. నేననే దానికి వ్యక్తి అని కాదు. వ్యక్తి అనే అర్థం ఎందుకు వస్తుంది అంటే వ్యక్తి కూడా తెలియబడుతుంది కదా తనకి. నాతో సహా సకలం, మీతో సహా సకలము తెలియబడుతుంది. ఆ తెలియబడే దాంట్లో మిమ్మల్ని మీరు పరిమితంగా చూసుకోవడం చేత మీరు తెలుసుకునే మీరు తెలియబడే దాంట్లో ఒక పరిమితమైనటువంటి పార్ట్గా చూసుకోవడం వల్ల మీరు పరిమితమైనట్టు కనిపిస్తున్నారన్నమాట. ఆ చిత్తికి పరిమితం లేదు. ఎంత పరిమితం లేదంటే ఆకాశానికి ఎట్లా పరిమితం లేదో ఆ చిత్తుకి కూడా అలా పరిమితం లేదు. ఆకాశానికి పరిమితం ఉంటుందా? ఆకాశానికి పరిమితం లేకపోవడం నిజమైతే చిత్తుకి కూడా పరిమితం లేకపోవడం కూడా నిజం. అలా ఆకాశానికి పరిమితం ఉంటే చిత్తుకి పరిమితం ఉంటుంది. అంటే జ్ఞానం. జ్ఞానం అంటే తెలుసుకునేది, తెలుసుకునే తెలివి. అది అపరిమితంగా ఉంది, అదే చూస్తుంది. ఇట్లా మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీరు తెలుస్తున్నారు కదా. మిమ్మల్ని చూసినప్పుడు నాకు తెలుస్తుంది, ఇట్లా చూసుకున్నప్పుడు కూడా తెలుస్తుంది కదా. ఎవరికి తెలుస్తుంది? వారు చిత్తు. తెలుసుకునేది చిత్తు, తెలియబడేది తన సృష్టిలో భాగం అన్నమాట. అది మనసుగా కూడా తెలియబడుతుంది, అంటే సంకల్పాలుగా. తన నుండి వచ్చిన సంకల్పమే కాబట్టి తాను తెలుసుకుంటుంది. తన నుండి వచ్చిన కార్యమే కాబట్టి సృష్టి తాను చూస్తూ ఉందన్నమాట.
ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు వలె రెండు కలిసి ఉన్నాయి. విడిపడితే జగత్తు ఉండదు, కానీ తాను ఉంటుంది. తాను ఎట్లా ఉంటుందంటే ఉత్తాకాశం మాదిరిగా ఉంటుంది. గాఢ నిద్ర అనుభవాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే, ఉత్తాకాశంగా ఉంటే ఏం చెప్తాము? మేల్కొన్న తర్వాత ఎందుకు చెప్తున్నారంటే, ఆకాశంతో పాటు ఆకాశంలోని సృష్టిగా కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. ఆకాశముగా ఉన్న తాను అంటే చిత్తుగా ఉన్న తాను తనచే చూడబడే సకలంగా ఉన్న అంటే చూస్తూ ఉందన్నమాట. తనలో ఉన్నదే. నేనులో నే అంటే నా అని, లో అంటే తనతో సహా సకలము అని. నాలో అంటే చూచే తనలో చూడబడేదంతా తనలో ఉందని. ఆ వ్యక్తి కూడా తనలో భాగం అవుతుంది కాబట్టి దాన్ని చూడడం అనేది సంభవిస్తుంది. దీన్ని చూస్తున్నామండి, అట్లాగే దీన్ని చూస్తున్నాం కదా. చూడడం అనేది సంభవించింది అనమాట. అంటే ఎందుకు సంభవిస్తుంది అంటే, చూచే తాను ఉంది కాబట్టి చూడడం అనేది జరుగుతుంది. చూచే తాను లేకపోతే చూడడం అనేది జరగదు. చూడడం అనేది జరిగినప్పుడే సృష్టి అనేది కూడా ఉంటుంది. చూడడం అనేది జరగకపోతే సృష్టి కూడా ఉండదు. తాను తనచే చూడబడే సృష్టి కలిపి తాను అనే దానికి అర్థం అన్నమాట. తానంటేనే ఈ రెండు కలిసి ఉంటాయి. విడి భాగాలు కాదు, రెండు భాగాలు కాదు, ఒకటే రెండు భాగాలుగా ఉంది మేల్కొన్న తర్వాత. నిద్రపోతే ఒక భాగంగానే ఉంది. అందుగురించి గాఢ నిద్రలో ఉన్నాననే చెప్పగలరే కానీ ఎలా ఉన్నారో చెప్పడానికి వీలు పడదు అనమాట. అంటే ఒక భాగంగానే ఉన్నారు మీరు. మేలుకుంటే మీరే రెండు భాగాలుగా ఉన్నారు అని అర్థం. ఒక భాగం చూచే భాగము, రెండో భాగము చూడబడే భాగము. ఒక భాగము తెలుసుకునే భాగము, రెండో భాగము తెలియబడే భాగము. తెలియబడే దాంట్లోకి వస్తుంది మనసు, బుద్ధి, ఇంద్రియ సకలముని. అది రెండు భాగాలుగా ఉంది. మళ్ళా కొంత స్థూల భాగంగా ఉంది, కొంత సూక్ష్మ భాగంగా ఉంది. సూక్ష్మ భాగానికి మనస్సు అని, బుద్ధి అని పేర్లు పెట్టుకున్నాము. స్థూల భాగానికేమో ఏదో ప్రపంచమే ఏవో పేర్లు పెట్టుకున్నాము. స్థూల భాగంగా ఉంటే మనస్సే ప్రపంచము, ప్రపంచమే సూక్ష్మ భాగంగా ఉంటే మనస్సు. అంటే ప్రపంచం యొక్క సూక్ష్మ భాగానికి మనస్సు అని పేరు, మనస్సు యొక్క స్థూల భాగానికి ప్రపంచం అని పేరు. సూక్ష్మగా ఉన్నా లేక స్థూలముగా ఉన్నా చూసేవారు ఎవరో ఒకరు ఉండాలి కదా. అది చిత్త అన్నమాట అండి. అజ్ఞానము మేల్కొన్న తర్వాత రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి చూసేదిగా, రెండు చూడబడేదిగా. చూచే తనని మరిచి చూడబడేది మాత్రమే తాను అనుకున్నప్పుడు ఇది నిజమవుతుంది. చూచే తాను అనే వ్యక్తిగా ఉండి చూడబడేది చూడబడుతుంది అనే వ్యక్తి ఉంటే చూచే చూడబడేదిగానే ఉంటుంది. ఇప్పుడు అది చూడబడేదిగానే ఉంది, తెలియబడేదిగానే ఉంది. మరిచినప్పుడు మాత్రమే ఇది నిజంగా అనిపిస్తుంది. నిజం అనిపిస్తుంది. నిజమంటే ఇది నిజం అనిపిస్తుంది. ఇది కూడా తానే. ఇది కూడా తానే.
అయితే ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. ఇది కూడా తానే, కానీ ఇది మాత్రమే తాను కాదు. ఎందుకు కాదు అంటే ఇది టెంపరీ, ఎప్పుడు టెంపరీగానే ఉంది. అశాశ్వతం అని చెప్తున్నారు కదా, అశాశ్వతం అంటే టెంపరీ అని అర్థం. ఊరికే వస్తుంది, ఉంటుంది, మళ్ళీ అలా ఇస్తుంది, పోతుంది అన్నమాట. ఇష్టంతా అలాగే ఉంది. టెంపరీగా అనుభవించండి అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎలాగా ఉందండి అదే ఆ చూచే తానే చూడబడే ఇప్పుడు ఇక్కడ ఎలాగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎలా అనేది టెంపరీ కదా. ఇప్పుడు ఒకలా ఉంటాం, కాసేపు ఇంకోలా ఉంటాం, కాసేపు ఇంకోలా ఉంటాం. నిద్రపోతే మొత్తం లేకుండా పోతుంది కదా. తాను తనచే చూడబెట్టే సృష్టి కలిపి ఒకసారి మేల్కొంటుంది. మేల్కొన్న తర్వాత తనచే చూడబడేది కలిసి ఉండడమే మేల్కొనడము. మెలకు వచ్చి రావడంతో తాను శరీరం మాత్రమే చూడడం చేత పరిమితమైపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట. అనిపించడమే కానీ ఉండడం అప్పుడు తానుగానే ఉంది, అప్పుడు సాక్షిగానే ఉంది. సాక్షి ఉంటేనే సాక్షి ఉంటుంది. దాన్ని సాక్ష్యములో భాగము అంటే చూడబడే దాంట్లో భాగముగా ఉన్నది నిర్వచించలేదు, నిర్వచనం చేసి చెప్పలేదు ఎలా ఉంటుందని. అందుగురించి అనిర్వచనీయము అన్నారు. సాక్షిని నిర్వచించి చెప్పడానికి మాటలు లేవు. అది మీ అనుభవమే అని చెప్పాలి. చెప్పవలసి వస్తే అది మీరే అని చెప్పాలి. చెప్పవలసి వస్తే అదే నీవని చెప్పాలి. కానీ మాటలతో ఎట్లా చెప్తారు? గురువుగారు ఏమన్నారంటే, అన్నా అనుకున్నది కాకుండా పోతుంది అని చెప్పడానికి కాదు. ఏమీ అనుకోకుండా అనకుండా ఉండడం అనే దానికి అర్థము. ఉండడం అంటే వ్యక్తిగా ఉండడం కాదు.